ఇస్తాను. మీరు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. మళ్ళీ ఒకసారి పెట్టండి. ఇస్తాను. మీరు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. స్వయాన స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క రోల్ ఏంది, పాత్ర ఏంది? ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం. పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించకపోతే భజన చేయాలండి. బాగా చేస్తున్న ముఖ్యమంత్రి ఇల్లు ఇంకా కూలగొట్టు అని చెప్పాలనా ముఖ్యమంత్రికి? అదే మాట అడిగిండు మా హరీష్ రావు గారు. పేదల ఇల్లు కూలగొడుతున్న వాళ్ళంటే కూడా ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అని అంటే, స్వయాన స్పీకర్ గారే అంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అంటే మరి ఇక మేము అసెంబ్లీకి పోయి ఏం లాభం? అటు ముఖ్యమంత్రి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా క్వశ్చన్ అవర్లో గంటసేపు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు రోతమాతలు మాట్లాడతాడు. దాన్ని స్పీకర్ గారు ఆపరు. మరి మాకు మా సమాధానం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం రాలేదు అని మళ్ళీ ఒకసారి అడుగుదాము అంటే మాకు మైక్ ఇవ్వకుండా, పైగా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను స్పీకర్ గారు అంటే అసెంబ్లీకి ఎందుకు పోవాలి మేము? అందుకే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం లేదు మాకు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి తప్పులు చేస్తుంటే ఆ తప్పులను ఎత్తి చూపడానికి మాకు అవకాశం ఇస్తలేరు, మైక్ ఇస్తలేరు. ప్రజల పక్షాన సమస్యలు అడుగుదాము అని అంటే మాకు మైక్ ఇయ్యరు. మరి అటువంటి సందర్భంలో మేము శాసనసభకు వెళ్ళి లాభం ఏంది? అందుకే ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, తెలంగాణ సమాజానికి కూడా విషయం తెలియాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆ జగుత్సాకరమైనటువంటి వారి మాటలు శాసనసభలో ఏవైతే మాట్లాడుతున్నాడో దాని వైఖరికి నిరసనగా, స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అన్న మాట మాట్లాడినందుకు స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా